నమస్కారం. కొన్నిసార్లు మనం చాలా పెద్ద ప్రశ్నలు వేసుకుంటాం. ఉదాహరణకు, ఒక మనిషికి పూర్తిగా జ్ఞానోదయం కలిగితే ఆ చివరి క్షణంలో వాళ్ళ మనసులో సరిగ్గా ఏం జరుగుతుంది? అది ఒక ప్రశాంతమైన శూన్యమా, లేక ఒక ఒక శక్తివంతమైన పేలుడా? దీని గురించి మన దగ్గరున్న కొన్ని ఆధారాలు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాయి. ఈరోజు మనం దాని గురించే లోతుగా చర్చిద్దాం. బౌద్ధ మనస్తత్వశాస్త్రం ప్రకారం జ్ఞానోదయం యొక్క చివరి దశ అంటే అర్హత మార్గం గురించి తెలుసుకుందాం. ఆ సమయంలో మనస్సులో ఒకేసారి జ్ఞానోదయం యొక్క 37 కారకాలు ఉద్భవిస్తాయని మన మూలాలు చెబుతున్నాయి. 37! ఆ సంఖ్య వినడానికే ఒక చిక్కుముడిలా అనిపిస్తోంది కదా. ఈరోజు మన పని ఆ చిక్కుముడిని విప్పి దానిలో దాగి ఉన్న సత్యాన్ని బయటికి తీయడం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ముందుగా ఈ అర్హత మార్గమంటే ఏమిటి? ఇది దేనికోసం? చివరికి ఇది దేనిని నాశనం చేస్తుంది? అర్హత మార్గం అనేది జ్ఞానోదయం యొక్క శిఖరాగ్రమన్నమాట. 4వ చివరి దశ. ఈ దశకు చేరుకున్న వారిని అర్హతులు అంటారు. అంటే వారు పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందారని అర్థం. దీనికి ముందున్న అనాగామి దశలో కూడా కొన్ని చాలా సూక్ష్మమైన బంధనాలు మిగిలి ఉంటాయి. ఈ అర్హత మార్గం యొక్క ఏకైక లక్ష్యం ఆ మిగిలిపోయిన 5 ఉన్నత బంధనాలను సమూలంగా శాశ్వతంగా నిర్మూలించడం. 5 ఉన్నత బంధనాలు. సాధారణంగా మనం కోపం, ద్వేషం, ఆశ ఇలాంటి వాటి గురించి వింటాం. కాని ఇవి ఉన్నత బంధనాలంటున్నారు. అంటే ఇవి చాలా సూక్ష్మమైనవి అయ్యుండాలి. ఎలాంటివేవి? అవును, ఇవి మనం రోజువారీ జీవితంలో అనుభవించే స్థూలమైన భావోద్వేగాలు అస్సలు కావు. ఇవి చాలా లోతైనవి. మొదటిది రూపరాగం, అంటే భౌతిక రూపాలున్న సూక్ష్మలోకాలలో జీవించాలనే కోరిక. ఒక నిమిషం, భౌతిక లోకాలలో ఉండాలనే కోరిక కూడా బంధనమేనా? అవును. దీన్ని ఇలా ఊహించుకోవచ్చు. మనకు ఇష్టమైన ఒక పర్ఫెక్ట్ వర్చువల్ రియాలిటీ ప్రపంచం ఉందనుకోండి. అక్కడ దుఃఖం, బాధ లాంటివేమీ ఉండవు, అంతా ఆనందమే. అలాంటి ఒక ఆదర్శవంతమైన భౌతిక అస్తిత్వంలో శాశ్వతంగా ఉండిపోవాలనే అతి సూక్ష్మమైన కోరిక ఇది. ఓహో, అంటే స్వర్గంలాంటి చోట ఉండాలనే కోరిక కూడా ఒక బంధనమేనన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి రెండవది అరూపరాగం. ఇది ఇంకా సూక్ష్మమైనది. అంటే రూపం లేని, కేవలం చైతన్యం మాత్రమే ఉండే లోకాలలో ఉండాలనే ఆశ. కేవలం చైతన్యమా? అంటే శరీరం, రూపం ఏదీ లేకుండా కేవలం స్వచ్ఛమైన స్పృహగా, ఒక క్లౌడ్లోని డేటాలాగా ఉండిపోవాలనే కోరిక అన్నమాట. ఇది భౌతిక ప్రపంచంపై విరక్తి కలిగిన తర్వాత కూడా మిగులుండే ఒక అస్తిత్వకాంక్ష. వావ్, చాలా లోతైనది. ఇక మూడవది మాన. దీన్ని సాధారణంగా అహంకారం అని అనువదిస్తారో, కాని ఇక్కడ దాని అర్థం వేరు. ఇది నేను గొప్ప అనే అహం కాదు, కేవలం నేను ఉన్నాను అనే ఒక చాలా సున్నితమైన భావన. మన ఫోన్లో నేపథ్యంలో మనం గమనించకుండానే రన్ అయ్యే ఒక యాప్ లాంటిదన్నమాట. పెద్ద పెద్ద అహంకారాలు పోయినా సరే ఒక ప్రత్యేకమైన నేను అనే భావన యొక్క సూక్ష్మమైన ప్రకంపన మిగిలి ఉంటుంది. అదే మాన. అంటే ఒక వ్యక్తిగా తన అస్తిత్వాన్ని అనుభూతి చెందడం కూడా ఒక బంధనమేనా? ఇది చాలా చాలా లోతైన విషయం. ఇక చివరి 4వది ఉద్ధచ్చ. అంటే మనస్సులో ఉండే అతి సూక్ష్మమైన అశాంతి లేదా చంచలత్వం. పూర్తిగా నిశ్చలంగా ఉన్న సరస్సు మీద గాలికి కదిలే అతి చిన్న అల లాంటిది. బయటకు కనిపించదు, కాని లోపల ఒక చిన్న కదలిక ఉంటుంది. ఓకే. చివరిగా 5వది అవిద్య. అంటే 4 ఆర్య సత్యాల గురించిన ప్రాథమిక అజ్ఞానం యొక్క చివరి అవశేషం. ఇదొక సన్నని పొరలాంటిది, సత్యాన్ని పూర్తిగా చూడకుండా అడ్డుపడి చివరి తెర. ఈ అర్హతా మార్గం ఈ 5ంటిని ఒక్క దెబ్బతో ఛేదిస్తుంది. ఈ 5ంటిని వింటుంటేనే తెలుస్తోంది, వీటిని అధిగమించటానికి మనసుకు అసాధారణమైన శక్తి, స్పష్టత అవసరమని. ఇక్కడే ఆ 37 కారకాల ప్రస్తావన వస్తోంది. ఒకే క్షణంలో 37 వేర్వేరు లక్షణాలు మనసులో ఎలా పుడతాయి? అది చాలా గందరగోళంగా, అసాధ్యంగా అనిపిస్తోంది. నిజమే, పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక రహస్యముంది. ఆ 37 వేవేలు అంశాలుగా కనిపించేవి వాస్తవానికి కొన్ని ప్రాథమిక మానసిక శక్తుల యొక్క విభిన్నమైన ప్రదర్శనలు మాత్రమే. అవి గందరగోళంగా కాకుండా ఒక పర్ఫెక్ట్ ఆర్కెస్ట్రాలా కలిసి పనిచేస్తాయి. ఆర్కెస్ట్రాలాగానా? అవును. అందుకే వాటిని స్పష్టంగా 7 విభాగాలుగా వర్గీకరించారు.
ఈ వర్గీకరణ వాటి పనితీరును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 7 విభాగాల. సరే, ఈ ఆర్కెస్ట్రాలోని 7 విభాగాలేంటో చూద్దాం. మొదటిదేమిటి? మొదటిది 4 సతిపట్టాణాలు లేదా ఎలుక యొక్క స్థాపనలు. దీన్ని మనసు యొక్క హై డెఫినిషన్ డాష్ బోర్డ్ అనుకోవచ్చు. డాష్బోర్డ్. అవును, శరీరం అంటే శ్వాస, కదలికలు, భావాలు అంటే సుఖం, దుఃఖం, మనస్సు అంటే ఆలోచనలు, కోరికలు, మరియు మానసిక వస్తువులు అంటే ధర్మసూత్రాలు. వీటన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా ఎలాంటి తీర్పు లేకుండా స్పష్టంగా గమనించే సామర్థ్యమన్నమాట. ఓకే, సతీపట్టాణమంటే మనసు యొక్క డాష్బోర్డ్. అది ఏం జరుగుతుందో చూపిస్తుంది. మరి దానిని చూసి ఏం చేయాలో చెప్పేదేది? ఆ మీరడిగిన ప్రశ్నకు సమాధానమే రెండవ విభాగం. 4 సమ్యక్ ప్రధానాలు, సరైన ప్రయత్నాలు అంటారు. మీరు చెప్పినట్టు డాష్బోర్డ్లో ఒక వార్నింగ్ లైట్ వెలిగితే దానికి స్పందించాలి గదా. ఖచ్చితంగా. అదే ఈ ప్రయత్నం. ఇందులో 4 అంశాలుంటాయి. చెడు ఆలోచనలు రాకుండా నివారించడం, వచ్చిన చెడు ఆలోచనలను వదిలించుకోవడం, మంచి ఆలోచనలను పెంపొందించడం, మరియు ఉన్న మంచి ఆలోచనలను నిలబెట్టుకోవడం. అంటే మనసు అనే తోటలో చేసే తోట పనిలాంటిది. అద్భుతమైన పోలిక. అవును, కలుపు మొక్కలను పీకేయడం, మంచి మొక్కలకు నీరు పోయడం లాంటిది. అంటే ఈ రెండు ఒక జంటలా పనిచేస్తాయన్నమాట. ఒకటి గమనించడం, రెండోది చర్య తీసుకోవడం. ఈ పునాది మీద ఇంకా ఏమి నిర్మించాలి? ఈ పునాది మీద నిర్మించేవే 3వ విభాగం, 4 ఇద్దిపాదాలు. వీటిని ఆధ్యాత్మిక విజయానికి ఆధారాలు లేదా శక్తికి మార్గాలని చెప్పవచ్చు. అవి ఛంద అంటే తీవ్రమైన సంకల్పం, విరియ అంటే ప్రయత్నం, చిత్త అంటే మనస్సు లేదా ఏకాగ్రత, మరియు విమక్స అంటే పరిశోధన. ఇవి మన అంతర్గత ఇంజిన్లోని ముఖ్య భాగాలు. ఈ 4ంటినీ సమన్వయం చేసినప్పుడు మనస్సుకు అసాధారణమైన శక్తి లభిస్తుంది. ఇక 4వ, 5వ విభాగాలు రెండూ ఒకేలాంటి పేర్లతో ఉన్నాయి. 5 ఇంద్రియాలు మరియు 5 బలాలు. రెండింటిలోనూ విశ్వాసం, శక్తి, ఎరుక, ఏకాగ్రత, జ్ఞానం అనే 5 గుణాలే ఉన్నాయి. కేవలం బలం పెరిగినంత మాత్రాన దానికి కొత్త పేరు ఎందుకు పెట్టాలి? ఇక్కడ నాకు కొంచెం గందరగోళంగా ఉంది. ఇది చాలా చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అభివృద్ధి క్రమం కనిపిస్తుంది. 5 ఇంద్రియాలను ఒక చిన్న మొక్కగా ఊహించుకోండి. దానికి మనం సాధన అని నీరు పోసి శ్రద్ధగా పెంచుతాం. సరే. కానీ అప్పుడప్పుడు బలమైన గాలికి వండిపోవచ్చు, బలహీనపడచ్చు. అదే 5 బలాలంటే. ఆ మొక్క ఒక మహావృక్షంగా మారిన నెల, ఎంత పెద్ద తుపాను వచ్చినా, ఎంతటి వ్యతిరేకత ఎదురైనా కదలని అచంచలమైన స్థితి అన్నమాట. ఓహో. అప్పుడు విశ్వాసం అనుమానాల అతీతంగా మారుతుంది. శక్తి అలసటకు అతీతంగా మారుతుంది. అందుకే వాటిని బలాలు అన్నారు. అవి తిరుగులేని శక్తులుగా మారతాయి. స్పష్టంగా అర్థమైంది. ఒకటే గుణం, 2 వేర్వేరు పరిపక్వత స్థాయిలు. అద్భుతం. ఇక చివరి 2 విభాగాలు. 6వది 7 బోధ్యాంగాలు, అంటే జ్ఞానోదయానికి అవసరమైన 7 ప్రత్యేక గుణాలు. ఇవి ఆ చివరి క్షణంలో సంపూర్ణ సమతుల్యతతో పనిచేసే కీలకమైన అంశాలు. వాటిలో ఎరుక, ఉత్సాహం, ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఉపేక్ష అంటే సమతుల్యత ఇలాంటివుంటాయి. ఇవి ఒక రసాయన చర్యకు అవసరమైన సరైన పాళ్లులో కలిపిన పదార్థాల్లాంటివి. ఏది ఎక్కువైనా తక్కువైనా చర్య జరగదు. చివరిగా 7వది మనందరికీ తెలిసిన ఆర్య అష్టాంగం మార్గం. ఒక్క నిమిషం. ఆర్య అష్టాంగ మార్గం అనేది అది జ్ఞానోదయానికి దారితీసే పూర్తి మార్గం కదా. మొత్తం మార్గం ఆ ఒక్క క్షణంలో ఎలా భాగమవుతుంది? అవును, ఇది చాలా మందికి వచ్చే సందేహమే. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇల్లు కట్టడానికి ఒక బ్లూ ప్రింట్ అవసరం. దాన్ని అనుసరించి మనం పునాది నుండి పైకప్పు వరకు కడతాం. అది మార్గం. నిజమే. కానీ ఇల్లు పూర్తయిన తర్వాత ఆ బ్లూ ప్రింట్లోని ప్రతి అంశం ఆ ఇంటి నిర్మాణంలో ఒక భాగమై ఉంటుంది కదా. పునాది, గోడలు, పైకప్పు అన్నీ ఒకేసారి ఒక సంపూర్ణమైన ఇంటిగా ఉనికిలో ఉంటాయి కదా. అలాగే అర్హత మార్గమనే ఆ చివరి క్షణంలో అష్టాంగ మార్గంలోని 8 అంశాలు అన్నీ సంపూర్ణంగా పరిపక్వత చెంది ఒకేసారి సంపూర్ణ సామరస్యంతో పనిచేస్తాయి. ఈ 7 విభాగాలను విడమరిచి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రయత్నం, ఎరుక, ఏకాగ్రత, జ్ఞానం ఇలాంటి కొన్ని అంశాలు మళ్లీ మళ్లీ వేర్వేరు పేర్లతో కనిపిస్తున్నాయి. ఇందాక మీరు చెప్పిన రహస్యం ఇదేనా? ఈ 37 అంశాలు కేవలం కొన్ని మూలకారకాల పునరావృతమా? ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయముంది. మన మూలాల ప్రకారం
ఈ 37 అంశాలు వాస్తవానికి కేవలం 14 ప్రత్యేకమైన అంతర్లీన మానసిక కారకాల యొక్క వివిధమైన కలయికలు, ప్రదర్శనలు. ఒకే కారకం సందర్భాన్ని బట్టి, అది చేసే పనిని బట్టి వేరే పేరుతో పిలువబడుతుంది అంతే. 37 నుండి కేవలం 14కి. ఇది మొత్తం చిత్రాన్ని చాలా సరళతరం చేస్తుంది. ఆ 14 మూల కారకాలు ఏమిటో చెప్పగలరా? తప్పకుండా. వీటిలో కొన్ని చాలా ఎక్కువగా పునరావృతమవుతాయి. మొదటది విరియ లేదా ప్రయత్నశక్తి. ఇది ఆ 37 అంశాల జాబితాలో అన్నింటికంటే ఎక్కువగా, ఏకంగా 9 చోట్ల కనిపిస్తుంది. 9 సార్లా? అవును, 9. రెండవది సతి లేదా ఎరుక. ఇది 8 సార్లు వస్తుంది. మూడవది పజ్జ లేదా జ్ఞానం. ఇది 5 చోట్ల కనిపిస్తుంది. నాల్గవది సమాధి లేదా ఏకాగ్రత. ఇది 4 చోట్ల. ఐదవది శ్రద్ధ లేదా విశ్వాసం. ఇది 2 చోట్ల కనిపిస్తుంది. వావో, ఇది చాలా పెద్ద మార్పు. అంటే మనం 37 వేరువేరు నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం లేదన్నమాట. కేవలం ఈ 14 అంశాలపై, ముఖ్యంగా మొదటి 2 ప్రయత్నం మరియు ఎరుక, వీటిపై దృష్టి పెడితే చాలు. ఇది మొత్తం ప్రక్రియను చాలా ఆచరణాత్మకంగా మారుస్తుంది. మిగిలిన 9 కారకాలేమిటి? మిగిలిన 9 ఒక్కోసారి మాత్రమే వస్తాయి. అవి ఛంద అంటే సంకల్పం, చిత్త అంటే చైతన్యం, ఇక భోజంగాల నుండి పీథి అంటే ఆనందం, పశ్యద్ధి అంటే ప్రశాంతత, మరియు తత్రమజ్జత్తత అంటే ఉపేక్ష లేదా సమతుల్యత. ఇవి కాకుండా ఆర్య అష్టాంగ మార్గంలోని నైతిక విభాగానికి చెందిన 3 అంశాలు. అవేమిటి? సమ్మ వాచ సరైన వాక్పు, సమ్మ కమ్మంత సరైన కర్మ, మరియు సమ్మ ఆజీవ సరైన జీవనోపాధి, చివరగా సమ్మ సంకప్ప సరైన సంకల్పం. ఈ 14 కారకాలే ఆ మొత్తం 37 అంశాల వ్యవస్థకు పునావి. అద్భుతం. ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటి? ఎందుకు ప్రయత్నం విర్య 9 సార్లు, ఎరుక సతి 8 సార్లు పునరావృతమయ్యాయి? ఈ సంఖ్యల వెనుకున్న సందేశమేమిటి? మనం ఈ పెద్ద చిత్రాన్ని గమనిస్తే మీరు చెప్పినట్టు 2 కారకాలు నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి: ప్రయత్నం మరియు ఎరుక. దీని వెనుక ఉన్న గూఢార్థమేమిటంటే, జ్ఞానోదయ మార్గమనేది కేవలం నిశ్శబ్దంగా ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. అది ఒక చైతన్యవంతమైన, చురుకైన ప్రక్రియ. ఓకే. దానికి నిరంతర శక్తి, పట్టుదల అవసరం. అందుకే విరియ అంత ప్రధానమైనది. అదే సమయంలో ఆ చేసే ప్రతి ప్రయత్నంలో, కలిగే ప్రతి ఆలోచనలో సంపూర్ణమైన, స్పష్టమైన సతి లేదా ఎరుక ఉండాలి. అంటే ప్రయత్నం మరియు ఎరుక ఒకదానికొకటి బలాన్ని ఇచ్చుకుంటూ పనిచేస్తాయన్నమాట. ఒకటి ఇంజిన్ అయితే మరొకటి స్టీరింగ్ లాంటిదా? ఖచ్చితంగా. చాలా మంచి పోలిక. ఎరుకలేని ప్రయత్నం గుడ్డిది కావచ్చు, అది మనల్ని తప్పుదారిలో నడిపించవచ్చు. ప్రయత్నం లేని ఎరుక నిష్ఫలమైనది. అది కేవలం గమనిస్తుంది తప్ప మార్పును తీసుకురాలేదు. ఈ రెండూ కలిసినప్పుడు జ్ఞానం, ప్రజ్ఞ మరియు ఏకాగ్రత, సమాధి వంటి ఇతర కారకాలకు బలం చేకూరుతుంది. అర్హత మార్గం చేరే ఆ చివరి క్షణంలో ఈ 14 కారకాలు సంపూర్ణ సమతుల్యతను సాధిస్తాయి, ఒకదాన్ని ఒకటి బలపరుచుకుంటూ. మిగిలి ఉన్న ఆ 5 సూక్ష్మ బంధనాలను, అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసేంత అఖండమైన శక్తిగా మారతాయి. ఆ క్షణంలో మనసు యొక్క సంపూర్ణ సామర్థ్యం ఒక్కసారిగా వెళ్ళిపడుతుంది. ఈరోజు మన చర్చలో జ్ఞానోదయం యొక్క శిఖరాగ్రం గురించి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశాం. 5 అత్యంత సూక్ష్మమైన బంధనాలను ఛేదించడం నుండి, వాటిని అధిగమించడానికి అవసరమైన ఆ 37 కారకాల వ్యవస్థను చూడటం, చివరికి ఆ వ్యవస్థకు మూలమైన 14 మానసిక కారకాలను అర్థం చేసుకోవడం వరకు ఈ ప్రయాణం సాగింది. ముఖ్యంగా నిరంతర ప్రయత్నం మరియు ఎరుక అనేవి ఈ మార్గానికి గుండె, ఊపిరి వంటివని స్పష్టమైంది. ఈ విశ్లేషణ ఒక క్లిష్టమైన తాత్విక భావనను చాలా ఆచరణాత్మకమైన, అర్థం చేసుకోగలిగే ఒక మానసిక ప్రక్రియగా మార్చింది. ముగింపుగా ఒక ఆలోచన. ఈ మూలాల ప్రకారం ఈ 14 మానసిక కారకాలు కేవలం ఒక భిక్షువుకు జ్ఞానోదయం కలిగే ఆ ఒక్క క్షణంలోనే కాదు, మన దైనందిన జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఎలాగంటారు? ఒక కొత్త నైపుణ్యం, ఉదాహరణకు ఒక సంగీత వాయిద్యం నేర్చుకోవాలనుకుంటున్నామనుకోండి. మొదట దానిపై నమ్మకం, ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ప్రతిరోజూ సాధన చేయడానికి శక్తి, పట్టుదల, విర్యా కావాలి.
తప్పులను గమనించి సరిదిద్దుకోవడానికి ఎరుక సతి అవసరం. నిజమే. సాధన చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత, సమాధి పెట్టాలి. దాని వెనుక ఉన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం, ప్రజ్ఞ ఉపయోగపడుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు సమతుల్యతను, ఉపేక్ష పాటించాలి. చూసారా, ఇవి కేవలం ఆధ్యాత్మిక పదాలు కావు, మానవ సామర్థ్యాన్ని పెంచే ప్రాథమిక ఉపకరణాలు. ఈ 14 కారకాలలో మన జీవితంలో ఏవి బలంగా ఉన్నాయి, వేటిని మనమింకా పెంపొందించుకోవచ్చు అని ఆలోచించడం కూడా ఒక ఆసక్తికరమైన అభ్యాసం కావచ్చు.